ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన యొక్క ఉచితమైన కృపల్ల గడిచిన రాత్రి సుఖమైన నిద్రనిచ్చి చురుకైన మెలకువను గురించి మరో సూర్యోదయించారు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాత్సల్యతతో మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం నాయన తండ్రి మమ్మల్ని సజీలకుల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి యొక్క నూతన దినాన్ని ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈరోజంతా కూడా తండ్రి మీరు ఎక్కడ చోట మమ్మల్ని భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి. మాకు పనిపాట్ల తోడుగా ఉండండి. మేము చేయు ప్రతి పని ద్వారా మీరు మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని ఉన్నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి ఆయన తండ్రి. ప్రార్థన వసతి కోరిన బిడ్డలు కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి. ఏ విషయమైనా ఆయన బిడ్డలు మొరపెడుతున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ సహాయాన్ని ఇవ్వండి. ఆయన ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, తండ్రి ఇంకెట్లాంటి పరిస్థితి అయినా కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడ్డలనైనా మేలుతో నింపమని అయ్యా మీ కృప దయచేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు నాయన తండ్రి చదువుకుంటున్నారో, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నాయన మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా వాళ్ళు బాగా చదువుకున్నంత పరిస్థితికి వచ్చి మీ గొప్ప సాక్షులు జీవించే భాగ్యాన్ని ఉంది. అదేవిధంగా ఎంతమంది ఉద్యోగాల కోసం చూస్తున్నారో, ప్రమోషన్స్ కోసం చూస్తున్నారు నాయన బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలైనా వివాహం కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి సరైన జీవిత భాగస్వామిని ఆయన దయచేయమని పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు వివాహమైన బిడ్డలు లేక ఎదురు చూస్తున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయాన్ని ఉన్నాయన తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైనా తండ్రి వృద్ధాప్యం నుండి నాయన తల్లిదండ్రులు ఆయన అయ్యా తండ్రి వాళ్ళు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుండి నాయన తండ్రి ఇబ్బంది పడుతున్నారు తండ్రి. మీ కృపలో వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం ఇచ్చి నాయన దయ చూపించి నాయన కృప చూపించమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. దీని యొక్క ప్రార్థన ఆలకిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన. బిడ్డలందరినీ మేలుతో నింపండి, గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేయండి. తద్వారా మీరే మహిమ గణిత ప్రభావాలు పొందమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన తను ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతకాలం కాపాడారు, నూతన సంవత్సరం దాయకెట్టించారు, మీకు వందనాలు తండ్రి నాయన తండ్రి. ఇంకా తండ్రి రాబో సంవత్సరాలు అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకుని స్థుతించి మహింపరిచి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకున్నారు, బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన సహాయం ఇవ్వండి. ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకి ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టుకుని జ్ఞాపకం చేసుకుంటారో నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, సహాయం చేయండి తండ్రి. మీ అందరిన నిరీక్షణ చేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. సమస్తం మీ చేతుల్లో పెడుతున్న తండ్రి. మీ కృప, మీ కాపుదల, భద్రత మాతో ఉంచండి నాయన తండ్రి. ఈరోజు ఎంత మమ్మల్ని కాపాడి మేము చేయు ప్రతి పని ద్వారా మేము మహిమపరిచి కనపరిచే భాగ్యాన్ని మనం తిరిగి రాత్రికాల ప్రార్థన సభలో పాల్గొని ఎంతవరకు నాయన మీ కృప, కాపుదల, భద్రత మాకు దయచేయమని సమస్తం మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకులను మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున పేరట వీళ్ళు బతిమాలి కొని ఆడి వినంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండును గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.